హలో గైస్, ఓడిఎంటి డిజిటల్ మార్కెటింగ్ చాట్ జీపీటీ కొత్తగా ఒక బ్రౌజర్ని రిలీజ్ చేసింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ 5 అవుతుంది. సో స్టిల్ మీకు నాలెడ్జ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. జస్ట్ ఈరోజు 22nd 21st వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఇది క్రోమ్, ఇది సఫారీ, ఇవన్నీ బ్రౌజర్స్. మైక్రోసాఫ్ట్ కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే బ్రౌజర్ ఉంది. అదేవిధంగా చాట్ జీపీటీ అనేది మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆన్సర్స్ ఇస్తుంది, మోస్ట్ లైక్ ఎ చాట్. ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఈ క్రోము, ఈ సఫారీ లాగానే ఒక ఒక బ్రౌజర్ని తీసుకొచ్చారు. చూడండి, చాట్ జీపీటీ అట్లాస్ అనేది దీని పేరు. ఈ విధంగా ఉంటుందండి. సో మీరు జనరల్గా మనం ఏం చేస్తాము, క్రోమ్లోకి వెళ్తే వెబ్సైట్ని టైప్ చేస్తాం కదా, అదేవిధంగా మనం కూడా టైప్ చూడండి, ODMT.in. డన్. మీకు వెబ్సైట్స్ ఓపెన్, ఈ విధంగా ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ ట్యాబ్, యూ కెన్ ఓపెన్ ఎ న్యూ ట్యాబ్ అండ్ ఈ విధంగా ఎనీ ట్యాబ్ అయినా మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఏంటి స్పెషల్ అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా నేను. సేమ్ ఈ చాట్ జీపీటీ లాగానే మీరు క్వశ్చన్ అడిగితే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. నేను ఏం అడుగుతున్నాను, హౌ టు మేక్ బ్రోకలీ సూప్. స్పెల్లింగ్ తప్పు కొడుతున్నట్టున్నా మేబీ, బట్ ఇట్ విల్ కరెక్ట్ ఎనీవే. ఇందులో స్పెషల్ ఏముంది, మనం చాట్ జీపీటీలో అడిగితే వచ్చింది కదా అని అడుగుంటున్నాను. ఓకే, ఐల్ టెల్ యూ. ఆన్సర్స్ ఈ చాట్ జీపీటీ కూడా వస్తుంది. అయితే బట్ మనం ఎక్కడున్నాము, బ్రౌజర్లో ఉన్నాము. బ్రౌజర్లో ఇన్బిల్ట్గా చాట్ జీపీటీ లాగా ఆన్సర్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఒక సైడ్ బార్ కూడా వస్తుంది. మీరు చాట్ జీపీటీ ఏ విధంగా వాడతారో ఆ విధంగా ఈ సైడ్ బార్ కూడా వస్తుంది. ఇంకా ఇందులో ఉన్న బ్యూటీ థింగ్ ఏంటంటే, మీకు ఓకే, 1 సెకండ్, లెట్ మీ ఓపెన్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసాం కదా, ఈ వెబ్సైట్ చూడండి. ఇక్కడ ఆస్క్ చాట్ జీపీటీ అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఈ ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసినామా, జీమెయిల్ ఓపెన్ చేసినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ చాట్ జీపీటీ. డిస్క్రైబ్ దిస్ ఇన్ ఫ్యూ వర్డ్స్. అంటే ఈ వెబ్సైట్ని కొన్ని వర్డ్స్లో చెప్పు ఇది ఏంటి అనేది. ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు చెప్పేసింది. ఓకే, దెన్ ఇంకా వాట్ ఈస్ ద ఫీజ్. అంటే మీరు అంతా గోత్రు కావాల్సిన అవసరం లేకుండా జస్ట్ బ్రౌజర్లో, అట్లాస్ బ్రౌజర్లో వెబ్సైట్ ఓపెన్ చేసి క్వశ్చన్స్ అడగొచ్చు. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్. ఈ విధంగా ఏ పెద్ద వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా అడగొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ విధంగా ఆస్ చాట్ జీపీటీని అడిగి క్వశ్చన్స్ అడగొచ్చు. సెకండ్, లేదంటే మీరు క్వశ్చన్స్ అడిగితే ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్సర్స్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇంకొక ఆప్షను, ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉందండి. సేమ్ లైక్ క్రోమ్లో ఉన్నట్టు మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్కి సంబంధించిన లింక్స్ కూడా వస్తాయి. ఇది ఇంతకుముందు లేకుండా. ఈ కెన్ గో నెక్స్ట్, ఇమేజెస్ చూడొచ్చు. మీరైతే సర్చ్ చేశారో దానికి సంబంధించిన ఇమేజెస్ చూడొచ్చు, మీరు వీడియోస్ చూడొచ్చు, దానికి సంబంధించిన న్యూస్ కూడా చూడొచ్చు. సో కంప్లీట్ బ్రౌజర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. ఓకే, నెక్స్ట్ నేను ఇక NDTV.comకి వెళ్తున్నాను. ఏదైనా ఒక ఆర్టికల్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది చదవాలి. ప్రజెంట్ దట్ మనకు పాలిటిక్స్ మీద అంత నాలెడ్జ్ లేదనుకుందాం, కానీ ఐ వాంట్ టు రీడ్ అబౌట్ దిస్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ దిస్. దెన్ ఇక్కడ ఏం చేస్తా, ఆస్క్ చాట్ జీపీటీ వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్, ఎక్స్ప్లెయిన్. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూద్దాం. ఓకే, ఇది ఏంటి, ఒక ఈవెంట్ అయింది, మెయిన్ మెసేజ్ ఏంది, రిమార్క్స్ ఏంది, దివాళీ సిగ్నిఫికెన్స్ ఏంది, బ్లా 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 బ్లా. ఇది కూడా పెద్దగానే ఉంది, బట్ మనం ఇచ్చే దాన్ని బట్టి మనకు వస్తుంది. సో లెట్ us do it. Summarize this page in
5 బుల్లెట్స్. ఒక 5 బుల్లెట్ పాయింట్స్లో నాకు ఇచ్చేసాయి. నీకు బుల్లెట్ పాయింట్ కూడా ఇచ్చేసింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు పాలిటిక్స్ గురించి అర్థమవుతుంది. ఇంకా సింప్లిఫైడ్ చేయాలనుకుంటే ఇక్కడ అడుగుదాం మనం. మీరు ఇక్కడ మైక్ ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ టైప్ చేయకుండా కూడా యూ కెన్ ఆన్ ద మైక్ అండ్ యూ కెన్ ఆస్క్ యాజ్ వెల్. ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ లైక్ ఐఎమ్ అ బిగినర్. ఒక బిగినర్కి చెప్పేటప్పుడు చెప్పు. చూడండి, వాట్ హ్యాపెండ్, వాట్ హీ సెడ్, టాక్స్ విత్ మోడీ, మీనింగ్ ఆఫ్ దివాలి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, దట్స్ ఇట్. మీరు ఒక యూట్యూబర్ అనుకోండి, దీని మీద మీరు ఒక వీడియో చేయాలనుకున్నారు అనుకోండి, దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇది కంటెంట్ మనం వెతికాము, దాని గురించి అన్ని క్వశ్చన్స్ అడిగాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అడుగుదాం దీని క్వశ్చన్. టర్న్ దిస్ ఇంటూ టాకింగ్ పాయింట్స్ ఆఫ్ ఫర్ యూట్యూబ్ స్క్రిప్ట్. నాకు యూట్యూబ్ స్క్రిప్ట్ లాగా కావాలి, సో దట్ నేను డైరెక్ట్గా యూట్యూబ్లో వాడుకుంటా. టైటిల్ ఐడియా ఏంది, హుక్ ఏం పెట్టాలి, గ్రీటింగ్ మెసేజ్ ఎట్లా, రిమార్క్స్ ఎట్లా, దట్స్ గ్రేట్. సో కంటెంట్ క్రియేషన్ అనేది మనకు ఈజీగా అయిపోతుంది. దిస్ ఇస్ వన్ కేస్. ఒకటి ఏం చెప్పాను, వెబ్సైట్స్ ఓపెన్ చేసి వెబ్సైట్ గురించి ఎన్ని క్వశ్చన్స్ అని అడగచ్చు. మీరు ఇంకా డిజిటల్ మార్కెటర్ అయితే దట్స్ ఆసమ్. చూడండి, యు ఆర్ డిజిటల్ మార్కెటర్ అండ్ యూ వాంట్ డూ ఎస్ఈఓ ఆడిట్ ఫర్ దిస్ ఎనీ వెబ్సైట్. ఆస్క్ ChatGPT, what is the SEO score of this website? Done. It will read కంప్లీట్గా. చూడండి, 85/100, స్ట్రెంగ్త్ ఈజ్ గుడ్, కీవర్డ్ ఆప్టిమైజేషన్ ఏముంది, ఏరియాస్ టు ఇంప్రూవ్, ఎక్కడ ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎంత టైం అండి, మనం దీనికి సపరేట్ టూల్స్ వాడుతుండే. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ డూయింగ్. సెకండ్ ఈ ఆప్షన్ చూపించాను, సేమ్ లైక్ క్రోమ్ బ్రౌజర్, యూ హ్యావ్ ఇమేజెస్, వీడియోస్. దెన్ ఒక ఆర్టికల్ ఓపెన్ చేయించి దాని గురించి ఫ్రీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ కూడా ఇచ్చింది. దిస్ ఇస్ వన్ థింగ్. ఇంకొక, లెట్ మీ ఓపెన్, బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. ఇక్కడ ఏజెంట్ మోడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది అనమాట. ఈ ఏజెంట్ మోడ్ అనే ఆప్షన్ ఏమొస్తుందో చూడండి. ఓకే, ఇక్కడ లాగ్డ్ అవుట్ అనే ఆప్షన్ ఉంది, లాగ్డ్ ఇన్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ వస్తే మీరు అమెజాన్ కానీ ఏదైనా వెబ్సైట్ సంబంధించిన క్రెడెన్షియల్స్ ఏవైనా ఉంటే ఆటోమేటిక్గా అది వాడుకుంటుంది అనమాట. అది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాం మనం. ఇప్పుడే కొత్తగా వచ్చేది కూడా ఇట్స్ బెటర్ యూ పుట్ ఇట్ లాగ్అవుట్, బట్ లేటర్ వన్స్ యూ గట్ అ ట్రస్ట్ కంటిన్యూ చేయండి. అడుగుతున్నా క్వశ్చన్. I want to make a broccoli soup. So please read some article and find out what are the ingredients I want, and then visit Amazon website and all the ingredients add to cart. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నేను బ్రోకలీ సూప్ చేసుకోవాలనుకుంటున్నాను, బట్ అది ఎట్లా చదవాలో నేను ఆర్టికల్ చదవాలి, తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని అమెజాన్లోకి వెళ్ళి నేను యాడ్ టు కార్ట్ చేయాలి. నేను చేయను, నువ్వే చేయని చెప్తున్నాను. ఈ ఏజెంటిక్ మోడ్ స్పెషల్ అదే అనమాట. దిస్ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఇట్స్ ఏజెంట్. సో ప్రస్తుతానికి ఇది ఈ చూడండి, ఇది అన్ని ఆర్టికల్స్ చదువుతుంది ఇప్పుడు. ఈ ఏజెంటిక్ మోడ్ అనేది ఓన్లీ ప్రో వర్జన్ వాళ్ళకే ఉందండి, ఫ్రీ వర్జన్ వాళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మ్యాక్బుక్ యూజర్కి మాత్రమే ఇది రిలీజ్ చేశారు. విండోస్, ఆండ్రాయిడ్ సూన్ రిలీజ్ చేస్తున్నారు ఈ బ్రౌజర్ అనేది. తర్వాత మీకు మ్యాక్బుక్ ఉన్నా కూడా ఈ ఏజెంటిక్ మోడ్ వాడాలంటే మీరు ప్రో వర్జన్ వాడుతూ ఉండాలి, అప్పుడే వస్తుంది, అంటే రాదు. చూడండి, ఆర్టికల్ చదివింది, అమెజాన్కి వెళ్ళింది, అమెజాన్లో సర్చ్, మై హ్యాండ్స్ ఆర్ ఫ్రీ అండ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ దిస్ బ్రౌజర్ ఓన్లీ డూయింగ్ ఇట్. సో ఇట్స్ రీడింగ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, స్లోగా అది బ్రాకలీ కూడా వెళ్తుంది చూడండి. సో ఇట్స్ థింకింగ్. ఇక్కడ మీ కింద టేక్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ అ కంట్రోల్, అంటే మీరు మాన్యువల్గా చేసుకోండి. లేదంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టాప్ దిస్ యాజ్ వెల్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, లెట్ ఇట్ టేక్ ది టైం.
చూడండి బ్రోకలీ అని సర్చ్ చేసింది. దిస్ ఇస్ బ్యూటీ కదా. దిస్ విల్ చేంజ్ యువర్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫ్యూచర్ అండి. డెఫినెట్లీ ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నాము, డెఫినెట్గా చాలా రివ్యూస్ అవన్నీ చూడాలి. మీరు కానీ ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ డూ. సో మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అవుతుంది ఇది. రైట్, ఇది చేస్తూనే ఉంటుందండి. వీ కెన్ క్రియేట్ అనదర్ ట్యాబ్స్, వేరే వేరే ట్యాబ్స్ ఓపెన్ చేసి వేరే కూడా చేయొచ్చు. రైట్ నా బ్రోకలీ సెలెక్ట్ చేసింది, దాని తర్వాత సూప్ కావాలి కదా. సూప్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇంకేమేమి కావాలో అవన్నీ కూడా చెక్ చేస్తుంది అది. అయ్యో, అన్సాల్టెడ్ బటర్ అంటే ఇప్పుడు బటర్ సర్వ్ చేస్తుంది, బటర్ దగ్గరికి వెళ్తుంది. యా సి, అన్సాల్టెడ్ బటర్, బటర్కి వెళ్ళింది, యాడ్ చేస్తుంది. మీన్ వైల్ లెట్స్ గో అండ్ డూ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఏం చేద్దామంటే, మనకు అగైన్ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఈబే ఉంది, మల్టిపుల్వి కంపేర్ చేసి ఒక ప్రోడక్ట్ కొనాలి. ఇక్కడ అడుగుతున్నాం ఏజెంటిక్ మోడ్. I want to buy a tripod for my camera. So please research on Amazon, Flipkart, and find out the best product and give me one best product so that I can buy. And price with the my price is 5,000. That. ఇప్పుడు ఏం చెప్తున్నాను, నేను ఒక ట్రైపాడ్ కొనాలనుకుంటున్నా, నువ్వే అమెజాన్కి వెళ్ళు, ఫ్లిప్కార్ట్కి వెళ్ళు, బెస్ట్ ప్రోడక్ట్ ఏదో తీసుకొని నాకు బై చేసివి అని చెప్తున్నా ఏజెంటిక్ మోడ్లో. దెన్ కమ్ బ్యాక్ హియర్, బ్రోకలీ, ఇగో ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా ఉంటుంది. కొనండి కొనండి. నెక్స్ట్, దెన్ అగైన్ విల్ గో టు, ఇంకా చాలా ఉన్నాయండి ఆప్షన్స్ ఇక్కడ. ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ ఆఫ్ ద టెక్స్ట్. సెలెక్ట్ చేశాను కదా. ఓకే, ఆస్ చాట్ జీపీటీ ఇది సెలెక్ట్ చేద్దాం. సెలెక్టెడ్ టెక్స్ట్ చూడండి ఇక్కడ, రీ రైట్ ఇన్ సింపుల్ తెలుగు. ఈ సెలెక్ట్ చేసిన కంటెంట్ని తెలుగులో రాయని చెప్తున్నాను నేను. చూద్దాం. సో ఈ విధంగా మీరు ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తారో ఆ పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్ని కూడా ఈ విధంగా చూడండి రాసేసిందండి. మామూలుగా మనం ఏం చేస్తుండే, గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు టూల్కి వెళ్ళి అక్కడ టైప్ చేసి వస్తుండే. ఇప్పుడు బ్రౌజర్లోనే మనకు మొత్తం పని అయిపోతుంది. దాట్స్ గ్రేట్. నెక్స్ట్, దీన్ని మనం రీరైట్. ఓకే, మనం ఇది సెలెక్ట్ చేద్దాం. దీనికంటే బెటర్ లెట్స్ గో ఫర్ దిస్. ఈ కంటెంట్కి సంబంధించి రీరైట్ యాజ్ అన్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్. చూద్దాం. అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడుతున్నావు నువ్వు. సి, ఒక బ్లాగ్ రాసే వాళ్ళు ఆ బ్లాగ్ని మనము యూట్యూబ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసినాము, ఇన్స్టాగ్రామ్ కోసం క్యాప్షన్ కూడా రెడీ చేసి పెట్టాం. నెక్స్ట్, రీరైట్ ఫర్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ కూడా ఇస్తుందండి నీకు. దట్స్ గ్రేట్ కదా. సో బ్రోకలీ ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఇంకేదో పౌడర్ వెతుకుతుంది ఇది. తర్వాత చూసారా అండి, ఇది ఫైనలైజ్ చేసింది ఒక ప్రోడక్ట్ని, అండ్ హీ చోజ్ ఫ్లిప్కార్ట్ ఈజ్ ద విన్నర్. కాస్ట్ కూడా చెప్పింది అనమాట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏంటి అంటే, ఓకే,
ఇక్కడ ఏజెంటిక్ మోడ్లో లాగౌట్ అనే ఆప్షన్ ఉంది కదా, లాగ్డ్ ఇన్. చాట్ జీపీటీ వర్క్స్ అలాంగ్ సైడ్ యూ యూజింగ్ యువర్ లాగ్డ్ ఇన్ అకౌంట్స్. అమెజాన్లో మీరు ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ లాగిన్ అయినారు అనుకోండి, ఆ క్రెడెన్షియల్స్ వాడుకొని నీకు ఇది ప్లేస్ కూడా చేస్తుంది మీ పర్మిషన్ ఇస్తే. ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రిలాక్స్. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి బెటర్ యూ యూజ్ లాగౌట్ సెక్షన్ అండ్ యూ టేక్ అ కంట్రోల్ ఆఫ్ దిస్. డెఫినెట్లీ దే విల్ ఫార్మ్ ద రూల్స్ దట్ మేక్ ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఈ బ్రౌజర్లో మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వెన్ యూ గో హియర్, ఓపెన్ అనే ట్యాబ్, ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బుక్ మార్క్స్, డౌన్లోడ్, ఎక్స్టెన్షన్, పాస్వర్డ్, సెట్టింగ్స్, వెబ్ బ్రౌజింగ్, ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డేటా కంట్రోల్స్లో ఇంప్రూవ్ ద మోడల్ ఫర్ ఎవ్రీవన్, ఇది ఆన్లో ఉందండి. ఇక్కడ ఏమవుతుందంటే చాట్ జీపీటీలో మనం చేసే చాట్ అంతా హిస్టరీ కూడా సేవ్ అవుతుందండి. మీకు సేవ్ కావద్దంటే ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది. ఓకే, ఇదే విధంగా ఇఫ్ యూ ఆఫ్ ఇట్, ఇట్ విల్ నాట్ సేవ్ ద డేటా. ఈ డేటాను అది ఎక్కడికి తీసుకెళ్ళి ఇవ్వదు, బట్ దే ట్రైన్డ్ ఆన్ ద కంటెంట్ సో దట్ ఇట్ విల్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్ ఫర్ యూ. అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే యూ కెన్ గో ఫార్వర్డ్ యాజ్ లాంగ్ యాజ్ మీ డేటా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏది సేవ్ లేదు ఇందులో అనుకుంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్, యూ కెన్ గో ఫర్ ఇట్. సో మొత్తం మీద ఇది ఏం చెప్పొచ్చు అంటే, ఇది ఒక కొత్త బ్రౌజర్ వచ్చింది చాట్ జీపీటీ వాళ్ళు. బ్రౌజర్ ప్లస్ చాట్ జీపీటీ ఆప్షన్ని కలిపి ఉంటే ఏముంది అనేదే ఈ యొక్క చాట్ జీపీటీ వాళ్ళ అట్లాస్. ఇప్పుడు ఇది బిగినర్ స్టేజ్లో నిన్ననే రిలీజ్ అయింది, ఇంకా ఇందులో ఎన్నో ఆప్షన్స్ అనేది వస్తుంది. సో యూ కెన్ సీ సమ్ ఆప్షన్ హియర్ నౌ. ఐ లాస్ట్ వన్ క్వశ్చన్, హౌ మచ్ గూగుల్ లాస్ట్ డ్యూ టు చాట్ జీపీటీ అట్లాస్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. లాస్ వచ్చింది ఎందుకంటే కాంపిటీటర్స్ ఎవరు లేరు, మోనోపోలీ. అలాంటిది కొత్త వాళ్ళు వచ్చారంటే వస్తుంది. చూడండి హౌ మచ్. సో ఆల్మోస్ట్ 2 to 4% లాస్ అని చూడండి, అబౌట్ 2.4% బై మార్కెట్ క్లోజ్. గూగుల్ ఈజ్ స్మార్ట్, దే కమ్ అప్ విత్ మెనీ ఆప్షన్స్ ఎనీవే, బట్ చాట్ జీపీటీ యూజర్స్ ఆర్ గ్రోయింగ్ కాబట్టి దే ఆల్రెడీ గెటింగ్ గుడ్ ఆన్సర్స్. దే వాంట్ టు ట్రై దిస్, వాళ్ళు ట్రై చేయాలనుకుంటారు. ఇప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్గా మనకు అన్ని యాక్సెస్ ఉండాలి. దట్స్ రియలీ గుడ్, గుడ్ పాయింట్ అండి. సో మీ వ్యూస్ ఏందన్నది కామెంట్లో చెప్పండి. ఇప్పుడు చూడండి, ఫ్లిప్కార్ట్ ఆటోమేటిక్గా బై చేస్తుంది ఇది, బ్రాకలీ ఇంకా చేస్తూనే ఉంది. ఓకే, మనం మనం చేయాలన్నంత టైం పడుతుంది, బట్ మనం ఇది చేసి పక్కకు పెట్టే మనం మన పని మనం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ డూయింగ్ దిస్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ, మీరు ఇంకా నిన్ననే వచ్చింది కాబట్టి ఈవెన్ ఐ హ్యావ్ టు రీసెర్చ్ లాట్. మీరు రైట్ నౌ మ్యాక్బుక్ యూజర్స్ అయితే మాత్రం chatgpt.com/atlas అని కొట్టండి, లేదంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, వస్తుంది. డౌన్లోడ్ చేయండి, హ్యాపీగా చెక్ చేయండి. మీకు కానీ దీని మీద ఇంకా ఇన్డెప్త్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ ఐల్ ట్రై టు రీసెర్చ్ మోర్ అండ్ ఐల్ గివ్ మోర్ కాంటెంట్ ఫర్ యూ. ఏఐ ఈస్ చేంజింగ్ లాట్, మనం రెగ్యులర్గా అప్డేట్ కావాలి. సో ఏఐ వల్ల డిజిటల్ మార్కెటర్స్కి వింగ్స్ వచ్చినాయి, చాలా మందికి జాబ్ పోతున్నాయి, బట్ డిజిటల్ మార్కెటింగ్ ఇంకా వాల్యూ పెరుగుతుంది ఈ ఏఐ వల్ల అనమాట. సో మీరు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే విజిట్ odmt.in, ఫిల్ ద ఫామ్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. అప్కమింగ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ వెబ్సైట్. డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ కాల్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.